చిత్తా నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే కనుక చిత్తా నక్షత్రం 1, 2 పాదం వాళ్ళకి ముఖ్యంగా 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి. శుక్ర రాహులు మాత్రమే యోగిస్తున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పైగా మొన్న జరిగిన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. టైం టు టైం ఫుడ్ తీసుకోండి. లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో పాటుగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. అప్పులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖర్చులు బాగా తగ్గించుకోండి. సకాలంలో పనులన్నీ పూర్తవడానికి బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రయత్న బలాన్ని పెంచండి. ఉద్యోగ అవకాశం కోసం చూసేటువంటి వాళ్ళకి కాస్త నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. బుధగ్రహ సంచారం వీక్గా ఉంది. స్టాక్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి కానీ, బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళకి కానీ కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు కాస్త నిరాశ, నిస్పృహలు ఎదురవుతున్నాయి. అంత అనుకూలించడం లేదని చెప్పొచ్చు. జాగ్రత్త పడాలి. సప్తమంలో శని వక్రించున్నారు. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్న మెరిటల్ లైఫ్లోనైనా కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక యారోగెంట్గా బయటకు ప్రొజెక్ట్ అయ్యే అవకాశాలు, ఎలిగేషన్స్ మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గురు బలం కూడా లేదు కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతినిత్యము కూడా శివ ఆరాధన తప్పకుండా చేయండి. పగడ గణపతి యొక్క విగ్రహాన్ని మెడలో ధరించిన, పగడ గణపతికి అభిషేకం చేసిన గొప్ప శుభ ఫలితాలు మీ లైఫ్లో ఉంటాయి అని చెప్పచ్చు. ఇక 3, 4 పాదం వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. గురు, శుక్ర, శని, చంద్రగ్రహాలు కూడా 4 బాగున్నాయి. ప్రధానంగా మీరు చూస్తే కనుక గురు బలం వీళ్ళకి బ్రహ్మాస్త్రంగా కాపాడుతుంది మిమ్మల్ని. భాగ్యంలో గురుగ్రహ సంచారం మీకు ఇంకా 40 రోజుల వరకు ఉంది. ఈ 40 రోజుల్లో మీ ప్రయత్న బలాన్ని పెంచాలి. ఎంత సంపాదించాలన్నా, ఎంత మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఈ 40 రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకోవాలి. లేకపోతే ఏదైనా సంపాదించాలి. శుక్ర బలం చాలా బాగుంది. సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, బొటిక్స్ కానీ, క్రియేటివ్ ఫీల్డ్స్, ఏఐ, వర్చువల్ రియాలిటీ లాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఒడిదుడుకులు లేవు. చాలా బాగుంటుంది. ఇబ్బంది ఏమి లేదు. మంచి ఎదుగుదల ఉంటుందని చెప్పొచ్చు. 6వ స్థానంలో శని వక్రించి వెనక్కి చూస్తున్నారు. పంచమ స్థానాన్ని. ప్రేమ వ్యవహారాల్లో అపజయం కనబడుతోంది. అప్పుల బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి మార్పులు లేవు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి. పనులన్నీ కూడా స్తంభించిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కడి పని అక్కడే ఆగిపోవడం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయత్నపూర్వకంగా బద్ధకాన్ని విడిచిపెట్టి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి బలంగా ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంతగా అనుకూలమైన పరిస్థితులు కనబడట్లేదు. ప్రతికూలంగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో సుదర్శన హోమం చేయించడం కానీ, లేదా దుర్గాదేవికి వనదుర్గా హోమం చేయించడం కానీ, చండీ హోమం చేయించడం కానీ చాలా మంచి చేకూరుస్తుందని చెప్పొచ్చు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన గొప్పదైన శుభ ఫలితాలు తీసుకొచ్చి పెడుతుంది. మాసం చివరిలో నూతన వస్త్ర, వాహన, వస్తు యోగాలు సువర్ణ యోగంతో సహా చాలా బాగా కనబడుతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి.